ఈ ఎండాకాలంలో ఊర్ల పొంట నీళ్ల గోసలు ఎట్లుంటాయి ఉల్లా బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల కమానం ఎర్రటెండలా నడుచుకుంటూ పోతుంటారు అక్కలు. ఆడ చిన్న గోసుండది, బకెట్ సుత మునుగనే మునుగది. బుత్తని చేదుకొని అట్లిట్లా చేసి బిందె నింపుకొని ఇంటి బాట పడతారు. కొన్ని ఊర్లలోనైతే పండ్లకు సుత పోకుండా నీళ్ల వేటలనే ఉంటారు. పట్నంలో ఉండేటోళ్ళకేంది మంచిగా నల్ల నీళ్ళు వస్తాయి అనుకుంటారు. కానీ ఉపాయం ఉన్నోళ్లకు నీళ్లకు రందుండది, ఏ ఇకమతి తెలియనోళ్లకు నీళ్ల సుక్కుండది. అగో గట్ల కావద్దనే గీ కార్యం పెట్టుకున్నారు. ఇండ్లన్ని తిరుగుడు, సీదా నల్లాల కాడికి ఓవుడు, మోటార్లున్నాయేమో చూసుడు, ఉంటే పీకేసుడు నడుస్తాంది సిటీలా. రూల్స్ తప్పితే ఫైన్లు రాసుడై బాజప్తా. చాలా మంది నల్లాలకు మోటార్లు పెట్టి నీళ్లు మొత్తం గుంజుతాండ్రు. మళ్ళా ఫస్ట్ నాడే 64 మోటార్లు దొరకబట్టి 84 మందికి దండగలేసిండ్రంటే రువ్వడి ఎట్లున్నదో చూడుర్రిగా. మీరు పట్టుకుంటే పక్క వాళ్ళు నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళే వస్తలేవాడా? చెక్ చేయొచ్చు ఇప్పుడే. మాకు మోటార్ వస్తుంది. మోటార్ పెడితే మోటార్ తీసి చూడు ఫస్ట్. ఒగొగ తాన సంపుల్ నిండి ఉత్తగబోతుంటే ఇంకా కొందరేమో షెట్లకు నీళ్లు పడుతుంటే ఫైన్ వేసిండ్రు. మొన్ననే సాటింపేసిండ్రు, ఎవ్వరు మోటార్లు పెట్టొద్దు, ఇంటికొచ్చి చెక్కింగ్లు చేస్తామని. ఏ వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుంటామైతి అనుకున్నట్టుర్రు. ముందే ఎండాకాలం, పట్నంలా నీళ్లకు తక్లీఫ్ కాబట్టే సుక్క బంగారం అవుతున్నాయల్లా. గిట్లా ఉన్న కాడికి వీల్చుకుంటే కడుమోళ్ళ పరిస్థితి ఏంది? జర్రంతా ఆలోచన చేసుకోకుంటే ఎట్లనుల్లా? దొరికింద్రా సందని ఇంకో దిక్కు ప్రైవేటు ట్యాంకర్లు అడ్డగోలుగా పైసలు గుంజబట్టిరి. షెక్కింగ్లు దినాం నడుస్తూనే ఉంటాయట. కాబట్టి గిసొంటి ఈకమదిలి వేసినోళ్ళు జప్పున బంద్ చేసుకుంటే మంచిది. ఏమైతదని లాపరవ వేస్తే మోటార్ పోతది, దండుగా పడుతుంది. ఎక్కువ మాట్లాడితే కేసులు సుతగడతారు. మీ ఇష్టమిగా.